ప్రస్తుత తరుణంలో ఏఐ అంటూ యువతంతా సాంకేతిక దిశగానే పరుగులు తీస్తోంది అనుకున్న వారందరికీ ఈ విద్యార్థులను చూపించాలి. అందరిలా కాకుండా సాగుపై ఇష్టాన్ని పెంచుకున్నారు. దీనికి సంబంధించిన అగ్రికల్చరల్ బిజినెస్ మేనేజ్మెంట్ పీజీ డిప్లొమా కోర్సుల్లో అగ్రస్థానాల్లో నిలిచి అందరి మన్ననలు చురగొంటున్నారు. అంతేకాదు ప్రముఖ కంపెనీల్లో అత్యధిక ప్యాకేజీలతో కొలువులు సాధించి భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. రాబోయే కాలంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. దేశంలో కీలకమైన వ్యవసాయ రంగం అంటే నేటి యువత ఎక్కువ ఆసక్తి చూపించరు. అయితే అపారమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఇప్పుడిప్పుడే వాటిపై యువత దృష్టి పెడుతోంది. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పెద్ద ఎత్తున పట్టభద్రులు ముందుకొస్తున్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల విద్యార్థులు అగ్రికల్చర్ విద్యలో ప్రతిభ కనబరుస్తూ దిగ్విజయంగా కోర్సులు పూర్తి చేసి ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఐసీఏఆర్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంస్థ పీజీ డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ఎంతో మందిని వ్యాపారవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దుతోంది. ఇటీవల నార్మ్ స్నాతకోత్సవం 2025 దిగ్విజయంగా జరిగింది. అందులో పీజీడీఎం, ఏబీఎం బ్యాచ్లకు చెందిన 176 మంది పట్టభద్రులు పట్టాలు స్వీకరించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 6 స్వర్ణ పతకాలు అందుకున్నారు. ప్రాంగణ నియామకాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ, కార్పొరేట్, ప్రైవేటు సంస్థల్లో అత్యధిక ప్యాకేజీతో కొలువులు సొంతం చేసుకున్నారు విద్యార్థినులు. దేశంలో ఆహారోత్పత్తులు, కూరగాయలు, కోళ్లు, మాంసం పరిశ్రమ, మత్స్య సంపద గణనీయంగా పెరుగుతోంది. అదే సమయంలో రైతులకు మార్కెటింగ్ లింకేజీ కొరవడుతోంది. దీనికోసం విజ్ఞానం, సాంకేతికత ఉపయోగించి ఆవిష్కరణలు రూపొందిస్తామని వివరించారు. ఫార్మర్స్ పడుతున్న కష్టాలు, వాళ్ళు పడుతున్న ఛాలెంజెస్ అన్ని చూసి నాకు అగ్రికల్చర్ ఏంటో ఇంకెక్కువ తెలుసుకోవాలని ఉండే. అగ్రికల్చర్ ని బిజినెస్ గా చేసి అలా ఫార్మర్ కి ప్లస్ బిజినెస్ కి ఎలా ఇన్కమ్ నేను ఎలా హెల్ప్ చేయగలను చూడడానికి అని చెప్పి నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఎంచుకోవడం జరిగింది సార్. నామ్లో ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మై గోల్ ఇస్ టు గెట్ అ జాబ్ విత్ గుడ్ ప్యాకేజ్. మేబీ ఇన్ ఫ్యూచర్ ఐ విల్ బీ ఇన్ స్టార్టింగ్ అ బిజినెస్. వ్యవసాయ రంగం ఆధునిక రూపు సంతరించుకుంటూ ఉండగా దీన్ని అందిపుచ్చుకుంటూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల స్థాపకులుగా ఎదుగుతూ అన్నదాత సేవలో ఉంటామని చెబుతోంది మరో విద్యార్థి బృందం. స్నాతకోత్సవంలో పట్టాలు అందుకోవడంతో పాటు అధిక ప్యాకేజీతో కొలువులు సాధించడం పట్ల సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో అంకుర సంస్థను ఏర్పాటు చేసి రైతులకు మరిన్ని సేవలు అందిస్తామంటున్నారు ఈ విద్యార్థులు. దేశంలో 26 వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో అగ్రికల్చర్ బీఎస్సీ, హార్టికల్చర్ బీఎస్సీ, బీఎస్సీ హానర్స్ డిగ్రీలు చేసిన విద్యార్థులు ప్రవేశ పరీక్షలు ఉత్తీర్ణులయ్యారు. అనంతరం నార్మ్లో 2 ఏళ్ల పాటు ఏబీఎం, పీజీ కోర్సులు పూర్తి చేశారు. ప్రస్తుతం వ్యవసాయోత్పత్తులు అధికంగా ఉన్నప్పటికీ మార్కెటింగ్ పెద్ద సమస్యగా ఉంది. ఏఐ, ఐఓటీ, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ సాయంతో రైతులకు మార్కెట్ లింకేజీ కల్పించేందుకు కృషి చేస్తామని చెబుతున్నారు పట్టభద్రులు. డైరెక్టర్స్ మెడల్ దొరికింది ఫర్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇన్ ద బ్యాచ్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ తో వర్క్ చేస్తున్నప్పుడు నాకు చాలా గ్రౌండ్ రియాలిటీ దొరికింది. సో ఇప్పుడున్న పరిస్థితి అంతా ఇన్పుట్, ఎఫ్పిఓ అంతా ఇన్పుట్ ఫోకస్డ్ ఉంది. సో నేను వాల్యూ ఎడిషన్ ఏమైనా చేయాలని ఫోకస్డ్ ఉందా సార్. ఆల్రెడీ డిస్కషన్ మా ఫ్రెండ్స్ తో కూడా చేశాను. సో లాంగ్ టర్మ్ లో కుదిరితే చేస్తా సార్. వికసిత భారత్ 2047 సంకల్ప సాధనలో ఉద్యోగాలు సాధించిన యువత జాతి నిర్మాణంలో భాగమవుతోంది. వ్యవసాయ పీజీ డిప్లొమా గ్రాడ్యుయేట్లు ఉద్యోగార్థులుగా ఉండకుండా సృజనాత్మక ఆలోచనలతో వ్యవస్థాపకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు విశ్వవిద్యాలయాలు ప్రయత్నిస్తున్నాయి. యువతకు ఎక్కువ శాతం ఉపాధి, ఉద్యోగావకాశాలతో పాటు రైతులు అధిక ఆదాయం ఆర్జించేలా కృషి చేస్తున్నాయి.
హార్టికల్చర్ చేసిన తర్వాత ఇక్కడికి అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ చేయడానికి వచ్చాను. అండ్ ఓవరాల్ గా నాకు హైయెస్ట్ జీపీ రావడం వల్ల ఇవాళ గోల్డ్ మెడల్ వచ్చింది కాన్వకేషన్. నేను 10th లో గోల్డ్ మెడలిస్ట్, తర్వాత ఇంటర్మీడియట్ గోల్డ్ మెడలిస్ట్, అండ్ నెక్స్ట్ నా యూజీలో 0.5 మార్క్ తో మిస్ అయింది. బట్ డెఫినెట్లీ ఇది మాత్రం నేను మిస్ చేసుకోకూడదు అనుకున్నా. అలాగే ప్రతి సెమిస్టర్ కష్టపడ్డాను, లాస్ట్ కి నేను తీసుకున్నాను. ఫస్ట్ థింగ్, నా జాబ్ వచ్చాక నేను ఇండిపెండెంట్ గా ఉండాలి, మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. వికసిత భారత్ లక్ష్యం దిశగా ఐసీఏఆర్ పూర్తి సహకారం అందిస్తోంది. ఎప్పటికప్పుడు యువతలో నైపుణ్యాలు మెరుగుపరుస్తూ ఉద్యోగ ఉపాధి కల్పించేలా బాటలు వేస్తోంది. రైతులను నేరుగా మార్కెట్లకు అనుసంధానం చేయడం, జీవనోపాధి మెరుగుపరిచి వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ బలోపేతనం చేసేందుకు కృషి చేస్తోంది.